పల్నాడు జిల్లా నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక పేషెంట్లు అవస్థలకు గురవుతున్న ఘటనపై మెగానైన్లో ప్రచురించిన కథనాలకు స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అధికారులు స్పందించారు. ఆసుపత్రిలో ఫ్యాన్ల రిపేర్లు చేపట్టారు. ఎమ్మెల్యే చదలవాడ మెగానైన్తో మాట్లాడుతూ 30 ఏళ్ల నాటి క్రితం కట్టిన ఆసుపత్రి కావడంతో సరైన వసతులు లేవన్నారు. కొత్త ఆసుపత్రికి 50 కోట్ల నిధులు కోరామని అవి మంజూరు కాగానే అక్కడికి ఆసుపత్రిని తరలిస్తామన్నారు. ప్రస్తుతం రిపేర్లో ఉన్న ఫ్యాన్లను బాగు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ తో కలిసి మా ప్రతినిధి స్వామి మరిన్ని వివరాలు అందిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడతారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. నిన్న మెగానైన్లో ప్రచారమైన కథనాలకు నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు దాని మీద స్పందించి తక్షణమే ఫ్యాన్లు రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు మనతో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. వాస్తవంగా మొన్న వర్షానికి మామూలుగా షార్ట్ సర్క్యూట్ అయ్యి కొన్ని ఫ్యాన్లు పోయిన మాట వాస్తవం. అయితే వాటిని వెంటనే మనం తీసి వైండింగ్ ఇవ్వడం జరిగింది. వైండింగ్లో ఏంటంటే వర్షానికి అది ఫ్యాన్ అది వైండింగ్ చేసిన తర్వాత ఆరాలి కాబట్టి 2 రోజులు డిలే అయింది. అందువల్ల మేము వెంటనే వాటినే ఫ్యాన్ ఒకసారి పోతే వైండింగ్ ఇచ్చేసి రొటీన్ చేయించాలి కాబట్టి ఆ ప్రాసెస్లో ఆ రోజు వెంటనే ఫ్యాన్లు తీసి పంపించడం జరిగింది. వైండింగ్ నుంచి వచ్చాయి వాళ్ళు బిగిస్తున్నారు. అయితే మామూలుగా పక్కన ఫ్యాన్లు అనేది ఏంటంటే ఇవాళ వాస్తవంగా మనం ఎన్ని చేసినా కానీ హాస్పిటల్లో మన ఫ్యాన్లు ఉన్నా కానీ కొంతమంది వచ్చేసి వాళ్ళ ఫ్యాన్లు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మనం వచ్చేసి ఏంటంటే మళ్ళీ మీరు వద్దు అన్నాం అనుకోండి, అది ఇంకో రకంగా రిఫ్లెక్ట్ అవుద్దని చెప్పేసి వాటిని ఎలో చేస్తున్నాం. అంతే తప్ప ఫ్యాన్లు లేకపోవడం అనేది కాదు. మొన్న వర్షం కారణంగా పాత బిల్డింగ్ అవడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యాన్లు పోయిన మాట వాస్తవం. గత 2 రోజుల నుంచే రిపేర్లు అంటున్నారు. బయట అచ్చం ఒక షాపు ఫ్యాన్లు రెంట్కి ఇవ్వడానికే పెట్టారు. ఆమెను అడిగితే రోజుకు 150 రూపాయలకు చొప్పున చదువుతున్నారు. ఫ్యాన్ రెంట్ 150 రూపాయలు అంటున్నారు. ఒక రోజు 2 రోజులు అయితే షాపులు అయితే పెట్టరు కదా. అవి కొంతమంది వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారండి, దానికి మనం చేయలేం కదా. లేకపోతే ఇంక మామూలుగా వచ్చేసి ఫ్యాన్లు ఎవరిని నాలుగులో అవుట్ సైడ్ ఫ్యాన్లు ఎలా చేయమంటే మామూలు తీసేసామనుకోండి, మళ్ళీ మేము తెచ్చుకుంటే మీకెందుకు అంటారు. ఫ్యాన్ లేకపోవడం అనేది సమస్య ఒకటే కాదు, ఫ్యాన్ ఉన్నప్పటికీ వాళ్ళు తెచ్చి పెట్టుకుంటున్నారు కొంతమంది. అంతే తప్ప మేము ఫ్యాన్ లేకపోవడం అనేది సమస్య కాదు. ఫ్యాన్ ఉన్నప్పటికీ పైన ఫ్యాన్ తిరుగుతున్నప్పటికీ ఆ గాలి చాలటం లేదని కొంతమంది వాళ్ళు ఓన్ ఫ్యాన్స్ తెచ్చి పెట్టుకుంటున్నారు. అవి రెంట్కి తెచ్చుకుంటున్నారా, ఓన్ కొనుక్కొచ్చుకుంటున్నారా, ఇంటికాడ నుంచి తెచ్చుకుంటారా అనేది మేము చూడం కదా. అది జరుగుతుందండి. అది మొత్తం మీద చూసుకుంటే తన దృష్టికి వచ్చిన మరుక్షణమే ఫ్యాన్లు రిపేర్లు చేయించడం ప్లస్ తన దృష్టిలో ఉన్న ఇక్కడ తప్పిదాలు మొత్తం కూడా సరి చేస్తామని చెప్పి నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అంటున్నారు. కేవలం వసంతతో స్వామి మెగానైన్.